యూరియా కొరత పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారని అలాంటి తప్పుడు ఆరోపణలను నమ్మవద్దని ఎంపీ రఘునందన్ రావు రైతులకు సూచించారు. యూరియా ఇచ్చేది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదని కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుందని ఆయన చెప్పారు. అందరికీ సరిపడేలా 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను వారం రోజుల్లో తీసుకొస్తున్నామని రఘునందన్ రావు తెలిపారు. రైతన్నలతోటి అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ రైతుల్ని గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక ఆయన అంటాడు యూరియా ఎవరు తెస్తే వాళ్ళకు ఓటేస్తామంటాడు. అంటే ఎంతసేపు ఓట్లు సీట్లు ఎట్లా అధికారం పొందాలనే ధ్యాస తప్పితే ప్రజల పట్ల కన్సర్న్ లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా యూరియా కోసం చెప్పు లైన్లో పెట్టలేదు. ఇవాళ కూడా మీరే లైన్లో పెట్టించి కావాలని ఫోటోలు దించిపిస్తా ఉన్నారు. రైతన్నలకి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే యూరియా ఇచ్చేది కాంగ్రెస్ కాదు, తెచ్చేది టీఆర్ఎస్ కాదు. ఇచ్చేదైనా తెచ్చేదైనా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలం, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన 50,000 టన్నుల యూరియాని, మెట్రిక్ టన్నుల యూరియాని వారం రోజులలో తీసుకొస్తాం. రైతన్నలారా, కాంగ్రెస్ ఏదో చెప్పిందని, టీఆర్ఎస్ ఏదో చెప్పిందని దయచేసి రోడ్ల మీదకి రావద్దు, ధర్నాలకి పాల్పడొద్దని మేము సవినయంగా తెలంగాణ ఎంపీల పక్షాన నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాను.